ఈరోజు ముందుగా సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మన అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చౌదరి గారు మీరు కూడా ఆలస్యంగా జాయిన్ అయ్యారు. సో మీ తరఫున మా అందరి తరఫున కూడా. సో కృష్ణాంజనేయులు గారు, సో ఇది చూస్తే కనుక ఈ కొత్త మెలిక కనిపిస్తుంది. అంటే ఈసీ ఇప్పటికీ కూడా రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో పనిచేసే పరిస్థితి ఉందా అంటారా? రాష్ట్రానికి అబ్జర్వర్స్ కూడా వచ్చారు. వసుదేవన్ గారు, ఇప్పటి వరకు జనసేన అధికార ప్రతినిధి మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సారాంశం ఏమిటి అంటే, ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో వాళ్ళందరూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేటువంటి అంశం సారాంశంగా నాకు అర్థమైంది. వీళ్ళ ఒపీనియన్ కూడా జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా వీళ్ళ ఒపీనియన్ అయితే ఇది అయి ఉండొచ్చు. బీజేపీ వాళ్ళు అంగీకరిస్తారు లేదో నాకు తెలియదు. నేను ఇక్కడ ఏమంటాను అంటే, వీళ్ళు ఎప్పుడైతే బీజేపీతో పొత్తులోకి వచ్చింది, బీజేపీ తెలుగుదేశం జనసేనతో పొత్తులోకి వచ్చింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలకలూరుపేటలో సభత, ఆ సభలో జరిగినటువంటి లోపాలు వ్యవహారాలు ఎన్నిటితో ఏం చేశారు, కొంతమంది ఎస్పీలని ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో ఒక్కసారిగా ఇంకేముంది, అసలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎలక్షన్ కమిషన్ జూలు విదిలిస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు అన్యాయాలు కొనసాగు, ఇంకా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగి మనకేం ఇబ్బంది లేదని ఆ రోజున మాట్లాడారు. అది ఒక్క రోజుకే పరిమితం. రెండో రోజున వెంటనే కొన్ని మీడియాలో, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలో ఇవన్నీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి అధికారులను అక్కడ వేశారు అని. ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక దశలో ఈ 5 ఏళ్లలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా మార్చినటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళేగా, వాళ్ళు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళే అని వీళ్ళే కథనాలు రాశారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏం కథనాలు రాస్తున్నారు, ఒక పెద్ద లిస్టు బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు. ఎక్కడి నుంచి, అసలు రాష్ట్రంలో ఉన్న డీజీపీ, సిఎస్ అని ఒక పెద్ద చాంతాడంత లిస్టు రాసి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసేసేయండి, ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టేసేయండి. 22 మంది లిస్టు. అదే అంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ ఇవ్వడంతో పాటు వీళ్ళు ఇంకొక పని కూడా చెయ్యాలండి. ఇదిగో వీళ్ళని, మాకు అనుకూలంగా ఉండేటువంటి వీళ్ళని మీరు ఎన్నికల విధుల్లో పెట్టండి అని ఎన్నికల కమిషన్ కూడా ఇంకొకటి కూడా లిస్ట్ ఇస్తే బాగుంటది. ఎందుకు అని అంటే, అది ఇవ్వకపోతే సమస్య వస్తుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు 22 మందిని మార్చేశారు. మార్చేసిన తర్వాత వాళ్ళ ప్లేస్ లో ఇంకొక 22 మంది వస్తారనుకోండి. వాళ్ళు ఎవరు, వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళే అని మళ్ళీ ఇంకా ఈ పేపర్లో వార్తలు వస్తాయి. మరి అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇంకో 22 మందిని ఇంకొక 22 మందిని ఎక్కాలి. ఉన్నటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసే వాళ్లే కదా. వీళ్ళు అసలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులు, ఆఫీసర్స్ నమ్ముతారా లేదా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటి అంశం. ఒకటి మాత్రం నిజం, బీజేపీ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కి ఒక డైరెక్ట్ చేస్తే, కేంద్రంలో ఉండేటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ స్వతంత్ర సంస్థ, ఎలక్షన్ కమిషన్ ఎలాంటి మామూలు మాట్లాడాలండి. ఇవి ఇలా బీజేపీ ప్రభుత్వం డైరెక్ట్ చేస్తే ఆ ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ తూచ తప్పకుండా పాటిస్తుంది. ఎందుకు, జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చెప్తున్నా, ఇదేం రూల్స్ రెగ్యులేషన్స్ కాదు. మరి ఎందుకు మారలేదు 22 మంది అంటే, మేము ఈ విధంగానే లిస్ట్ ఇస్తాము, మీరేం మార్చక్కర్లేదు అని వెనక బీజేపీ వైఖరి వైపు నుంచి ఈ రోజున తెలుగుదేశం జనసేనకు ఒక స్పష్టత రోజు రోజుకు వస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈ విషయంలో బీజేపీ మనతోనే ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనతో లేదు, మనసు ఒక చోట, శరీరం ఒక చోట ఉంది బీజేపీది అని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసారు తెలుగుదేశం జనసేన. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, లేక అధికారుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ కూటమికి చాలా నష్టం జరిగేటువంటి విషయం అండి ఈ ఆరోపణ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, మిగతా వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో అసలు మనం ఎన్నికలు చేసేటువంటి పరిస్థితులు లేవు, అన్యాయాలు అక్రమాలకు పాల్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ అన్న తర్వాత ఈ సమస్య ఏంటి అంటే, ఆ తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి క్యాడరే భయపడి బయటికి రానటువంటి పరిస్థితి ఉంది.
ఈ రోజు తగ్గిన ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఇబ్బంది లేదు అని ఒక భరోసా గిన ఆ నాయకత్వానికి కేడర్ గిన ఇవ్వగలిగితే తెలుగుదేశం జెండా భుజాన వేసుకొని జనసేన జెండా భుజాన వేసుకొని రోడ్డు మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు, అదే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు, అది బీజేపీ వాళ్ళకి సంబంధించిన మాటలు వాళ్ళ కేడర్ని డిమోరలైజ్ చేసేటువంటి విధంగా ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఉంది ఎలక్షన్ కమిషన్ మీద, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నడుస్తుంది అంటే వీళ్ళు ఇంకా భయపడేటువంటి అవకాశం కూడా కేడర్ వైపు నుంచి ఉండొచ్చు. ఈ విషయంలో మరి ఎందుకు ఇలాంటి పొరపాట్లు చేసుకుంటున్నారో ఏమిటో నాకు తెలియదు. ఒకవేళ వీళ్ళు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఈ వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వన్ సైడ్ గా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళ కూటమిలో ఉండేటువంటి ప్రధానమంత్రి, అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేకపోతే మోడీ వీళ్ళకి తెలియకుండా వీళ్ళ ఆదేశాలను పాటించకుండా ఎలక్షన్ కమిషన్ లో అధికారులు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఇప్పుడైతే లేదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి బీజేపీ విషయంలో వీళ్ళకు ఉండేటువంటి అనుమానాల మీద వీళ్ళు మన బీజేపీని ఏమనలేక ఈ రోజున ఎలక్షన్ కమిషన్ పడి ఈ విధంగా మాట్లాడుతున్నారేమోనని అనిపిస్తోంది. ఇది మొత్తం కూడా కూటమికి ఒక చేటు తెచ్చేటువంటి అంశంగా ఉంటుంది. దీని వల్ల కొంత ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ మరింత డిమోరలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే ఒకసారి వాళ్ళు పునరాలోచించుకుంటే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. అలాగని అధికారులందరూ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని నేను కూడా నమ్మటం లేదు. ఖచ్చితంగా అధికార ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఎవరు ప్రభావం ఉంది? బీజేపీ ప్రభావం ఉంటుంది, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళ ప్రభుత్వ ప్రభావం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వ ప్రభావం కూడా ఉండొచ్చు. మరి దీని విషయంలో వాళ్ళు డెమోక్రటిక్ గా వాళ్ళు ఏం పోరాటం చేస్తారు ఏంటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, చౌదరి గారు మీరేమంటారు? మొదట ముఖ్యమంత్రి గారు మీకు మన డబుల్ 9